అంటే క్రీస్తు ప్రభువారు సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలలో మనం పాలుభాగస్తులైనందుకు మనం సంతోషించాలి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచారాల్లో, పండుగల్లో, వాటిల్లో గడిపి సంతోషిస్తే కాదు, క్రీస్తు పడినటువంటి పాత్రలో ఇంకా ఏమైనా కొడుకు ఉంటే ఆయన కొరకు. అందుకంటే నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అంటాడు పౌలు గారు. బ్రతికితేనేమో క్రీస్తు కొరకు బ్రతుకుతా, చనిపోతే నాకు మేలు అంటున్నాడు. ఈ మాట ఎంతమంది చెప్పగలుగుతారు ఈనాడు? ఏమండి, చనిపోవాలని ఎవరు కోరుకుంటారా? కానీ క్రైస్తవులకు ఆ నిరీక్షణ ఉంది. చనిపోతే నేను మృతుల నుంచి లేపబడతాను, చనిపోతే నేను మృతుల నుంచి లేపబడి నేను నిత్యజీవాన్ని నేను పొందుతున్నటువంటి గొప్ప నిరీక్షణ కేవలము క్రైస్తవులకు మాత్రమే ఉంది. అందుకంటే ఆయన తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేపబడతారు. యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి